If A comma B comma C comma D are the angles of a cyclic quadrilateral, then prove that అని చెప్పి కండిషన్స్ ప్రూవ్ చేయమన్నాడు. అయితే ముందు A comma B comma C అనేవి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లోని యాంగిల్స్ అట. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? Opposite sides of a quadrilateral on the same circle. Opposite sides sum చేస్తే 180 వస్తాయి సార్. ఎవరో చెప్పారు మన సర్కిల్లో ఉంటుందని చెప్పిన వాళ్ళు ఎవరు? నేనే సార్. నేనేంటే చేస్తాను. చూడండి ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఏమి ఇచ్చాడు వాడు? ఏబిసిడి అనేవి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యొక్క వెర్టిసెస్ అన్నాడు, కాబట్టి యాంగిల్స్ అన్నాడు. కాబట్టి ఏమన్నా ఒక సర్కిల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏదో ఒక జామెట్రికల్ ఫిగర్, అది రెక్టాంగిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 4 సైడ్స్ మాత్రం ఉండాలి, అంతేగా. చూడండి బిఎంఐ సిడి. ఇప్పుడు ఏంటంటే ఏబిసిడి అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నమాట. కాబట్టి దీంట్లో కండిషన్ ఏముంటుందంటే సమ్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్స్ అనేవి 180 డిగ్రీస్ అవుతాయి. అంటే దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ సప్లిమెంటరీ అని చెప్పొచ్చు, అంతేగా. సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ 180 డిగ్రీస్ అయితే దాన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం కదా. మాట్లాడాలి సార్. సరే చూద్దాం. given A comma B comma C comma D are the angles of a cyclic quadrilateral. Angles of a cyclic quadrilateral. ఏమా దెన్ ఇక్కడ చూడండి ఏమవుతుంది? A plus C equal to 180 డిగ్రీస్ అవుతుంది అండ్ B plus D equal to 180 డిగ్రీస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ అనేవి ఆపోజిట్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ అవుతాయి ఏమా, అది విషయం. తర్వాత ఇప్పుడు వాడు ఏమన్నాడు? sin A మైనస్ sin C ఈక్వల్ టు sin D మైనస్ sin B అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి sin A మైనస్ sin B తీసుకుంటాను నేను. ఫస్ట్ ఏ sin A మైనస్ sin C ఈక్వల్ టు ఇంకో విషయం, ఇక్కడ నుంచి C వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది? 180 మైనస్ C అవుతుందమ్మా. అండ్ D వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 180 మైనస్ B అవుతుంది. ఈ రెండు అందులో ఉపయోగిస్తాం. sin A మైనస్ sin C ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి నాకు? sin A మైనస్ sin C అంటే sin 180 మైనస్ C అని రాసుకోవచ్చు కదమ్మా. sin A మైనస్ 180 మైనస్ C అంటే ఏ క్వార్టర్ అంటే సెకండ్ క్వార్టర్ లో సైన్ పాజిటివ్ అని ఇటుగా పాజిటివ్, సైన్ మారుతుందా? మారదు. కాబట్టి sin A అవుతుంది. sin A క్యాన్సిల్ అయిపోతే ఏమైంది? 0 అయింది. అవునా? నెక్స్ట్ ఇప్పుడు sin B మైనస్ sin D చూద్దాం. sin B మైనస్ sin D ఈక్వల్ టు చూడండి sin B మైనస్ sin D అంటే sin 180 మైనస్ B అని రాసుకోవచ్చు కదమ్మా. అంటే sin B మైనస్ సెకండ్ క్వార్టర్ లో సైన్ నెగిటివ్ అంటే మైనస్ వస్తుంది, సైన్ మారుతుందంటే మారదు. కాబట్టి మైనస్ sin B అవుతుందమ్మా. sin B క్యాన్సిల్ అయిపోతే 0 అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ చూడండి RHS ఈక్వల్ అయ్యాయి కాబట్టి LHS ఈక్వల్ అవుతాయేమా. కాబట్టి దేర్ఫోర్ sin A మైనస్ sin C ఈక్వల్ టు sin B మైనస్ sin D అమ్మా. నెక్స్ట్ ప్రూవ్ చేసాం. రెండో చూడండి సార్, సెకండ్ క్వశ్చన్ cos A ప్లస్ cos B ప్లస్ cos C ప్లస్ cos D ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. కాబట్టి Bని మార్చొచ్చు, Dని మార్చొచ్చు, ఎలానే మార్చొచ్చు. Cనే మారుద్దాం. C D రెడీగా ఉన్నాయి కదా మన దగ్గర. చూడండి cos A ప్లస్ cos B ప్లస్ cos C ప్లస్ cos D, cos C ప్లస్ cos D ఈక్వల్ టు చూడండి cos A ప్లస్ cos B ని ఎలా రాసుకోవచ్చు మనం? cos లేదంటే D ని రాద్దాం. cos B ప్లస్ cos C ని ఎలా రాయొచ్చు మనం? cos 180 మైనస్ C అని రాసుకోవచ్చు. ప్లస్
కాస్ డి రాసి మనం 180 మైనస్ బి అని రాసుకోవచ్చు. అలా రాస్తే కాస్ ఏ ప్లస్ కాస్ బి, ఇది ఏమవుతుంది కాస్ 180 మైనస్ అంటే ఏ క్వార్టర్ సెకండ్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ లో కాస్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్, కాస్ మారుతుందా మారదు కాబట్టి మైనస్ కాస్ ఏ, ఇదేమవుతుంది మైనస్ కాస్ బి అవుతుంది. చూడండి కాస్ ఏ కాస్ బి క్యాన్సిల్ అయిపోతే 0 వచ్చింది. ఏమా 0 వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఈసారి ఫోర్త్ లో ఫస్ట్ వన్ చూడండి. ఫోర్త్ లో ఫస్ట్ వన్ నేను చెప్తాను, సెకండ్ వన్ మీరు చదివాను. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ వన్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ ఇది. ఏమా మీరు ఆల్రెడీ లోయర్ క్లాస్ లో కూడా చేసి ఉంటారు. చేశారమ్మా? ఫస్ట్ సొల్యూషన్ మీరు క్వశ్చన్ రాసుకోండి. గివెన్ ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి. ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి. ఏమా నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా అయినా అంటే దీనికి రివర్స్ కదా. ఇక్కడ కాస్ వస్తే సైన్ వచ్చింది, సైన్ వస్తే కాస్ వచ్చింది, మధ్యలో ఇక్కడ మైనస్ వస్తే అక్కడ ప్లస్ వచ్చింది. కాబట్టి నేను ఏమనుకుంటానంటే ఇది ఈక్వేషన్ 1 అంటానమ్మా. తర్వాత ఏమంటానంటే లెట్ వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు అది తీసుకుంటాను. ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈక్వల్ టు కే అనుకుంటానమ్మా. బి కాస్ థీటా ఈక్వల్ టు కే అనుకున్నాను. ఇది ఈక్వేషన్ 2 అంటాను నేను. ఈసారి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేస్తాను. ఇప్పుడు ఎంప్లాయిస్ పెట్టాలి. 1 స్క్వేర్ అంటే ఎంత? ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మరి ఆర్హెచ్ఎస్ కూడా చేస్తే ఇది స్క్వేర్ చేస్తే సి స్క్వేర్ కే స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ అవుతుందిగా. నెక్స్ట్ సింప్లిఫై చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2ab సైన్ థీటా కాస్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. నేను ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయినట్టుగా. అర్థమవుతుందా? 2ab సైన్ థీటా 2ab సైన్ థీటా క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ లో చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీసుకొచ్చా నేను. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది కదా. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఈ టర్మ్స్ లో ఏం కామన్ తీయచ్చు? బి స్క్వేర్ కామన్ తీయచ్చు. బి స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. దీని నుండి దీని వాల్యూ ఎంత? 1 ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఇది ఎంత అవుతుంది? 1. దట్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. దీని నుండి కే స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ సి స్క్వేర్ యాడ్ అవుతుంది. ఎలా వస్తే సబ్ట్రాక్ట్ అవుతుంది. ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది అమ్మా. దీని నుండి కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అమ్మా. ఇప్పుడు ఈ కే వాల్యూ తీసుకెళ్ళి 2 లో రాసేయండి, వచ్చిందిగా ఆన్సర్. ఫ్రమ్ టూ ఏ సైన్ థీటా లేదా సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 వి గెట్ అప్పుడు ఏమని వస్తుందంటే ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈక్వల్ టు కే అంటే ఎంత? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. వాడు ప్రూవ్ చేయమంది ఇదేగా. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు వాడు? ఈ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్ అన్నాడు. షో దట్ అని చెప్పి ఇచ్చాడు. ఇది మంచి క్వశ్చన్, ఇది జాగ్రత్తగా మార్చుకోవాలి. చూడండి, మీరు ఏ రోజు వరకు ఆ రోజు చేసుకుంటే అమ్మా చాలా ఈజీగా అయిపోద్దమ్మా. మీరు కంగారు పడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు, మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? కానీ మరి మీరు పెండింగ్ పెడితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత చూసుకోండి. మరి ఒకేసారి అంతా చేయాలంటే చాలా కష్టం. తర్వాత చూడండి, థర్డ్ క్వశ్చన్ అమ్మా. సొల్యూషన్ వాడు ఇచ్చింది రాసేస్తాను. గివెన్ ఏమిచ్చాడు వాడు? ఏమిచ్చాడు? tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు tan square theta is equals to 1 minus e square. ఇప్పుడు ఏం అయిపోయింది అభిరామ్, అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాం.
తర్వాత వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, సీకెంట్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా టాన్ క్యూబ్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా ఈక్వల్ టు 2 మైనస్ ఈ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అంటే మొత్తం వాల్యూ నేను tan లో మార్చుకోవాలమ్మా. tan లో మార్చుకోవాలంటే చిన్న సింప్లిఫికేషన్ చేయాలి. చూడండి, చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. నౌ సీకెంట్ థీటా ప్లస్ టాన్ క్యూబ్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా ఈక్వల్ టు secant theta plus tan cube theta into cosecant theta equal to tan cube theta into cosecant theta equal to ఏమవుతుందంటే చూడండి, మనం దీన్ని ఎలా రాద్దాం అంటే మీరు పక్కన ప్లేస్ ఉంటుంది కాబట్టి పక్కన రాసేసుకోవచ్చు. నాకు ఇక్కడ ప్లేస్ నాకు కావాల్సింది కాబట్టి ఇలా రాస్తున్నాను, చూసుకోండి. సీకెంట్ థీటా ప్లస్ నేను tan cube theta ని tan square theta into tan theta అని రాసుకోవచ్చా? ఎస్ సార్. ఇప్పుడు ఇది మళ్ళీ సింప్లిఫై చేయండి. సీకెంట్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా ఇంటూ ఈ tan థీటాని sin థీటా బై cos థీటా అని రాసుకోవచ్చా? ఇంటూ కొసెకంట్ థీటా ఎలా రాయొచ్చు? 1/sin థీటా. sin క్యాన్సిల్ అయిపోయింది. 1/cos థీటా మనం ఏం రాయొచ్చు సారి? 1/cos థీటా ఏం రాయొచ్చు? secant theta sir. వెరీ గుడ్. సీకెంట్ థీటా ఈ రెండింటిలో ఏం కామన్ చేయొచ్చు? సీకెంట్ థీటా కామన్ చేయొచ్చు. సీకెంట్ థీటా కామన్ చేస్తే 1 + tan స్క్వేర్ థీటా అని వస్తుంది. 1 + tan స్క్వేర్ థీటా. ఇప్పుడు చూడండి, మనకు ఒక ఫార్ములా తెలుసు. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా Cot square theta. cot స్క్వేర్ థీటా ఇటమే దీని నుండి సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ థీటా. దీని నుండి సీకెంట్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ థీటా అనే విషయం తెలుసు మనకు. అవునా? ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం, చూసుకోండి. సీకెంట్ థీటా బదులు నేను రాయొచ్చు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ థీటా రాయొచ్చు కదా. నేను ప్లస్ వాల్యూ తీసుకుంటాను. అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడ ప్రూవ్ చేయమన్నారు ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి. రూట్ సీకెంట్ థీటా బదులు నేను రాయొచ్చు నేను రూట్ 1 + tan స్క్వేర్ థీటా ఇంటూ 1 + tan స్క్వేర్ థీటా. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇది హోల్ పవర్ 1, ఇదేమవుతుంది 1 + tan స్క్వేర్ థీటా హోల్ పవర్ 1/2. ఇదేమో 1 + tan స్క్వేర్ థీటా హోల్ పవర్ 1. అంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 1 + tan స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2 వస్తుందమ్మా. 1/2 + 1 అంటే 1 + tan స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2. మీకు అర్థమైతే ఈ స్టెప్ రాయక్కర్లేదు, డైరెక్ట్ గా 1/2 + 1 అంటే 3/2 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈసారి వాడు ఇచ్చింది ఏంటో రాద్దాం. ఇందులో 1 + tan స్క్వేర్ థీటా అంటే ఏమి ఇచ్చాడు? 1 - e² అని ఇచ్చాడు. సార్ చెప్పండి. రూట్ ని క్యాన్సిల్ చేయాలంటే 1/2 రాయాలా సార్ పవర్ లో? మరి అంతే కదమ్మా, క్యూబ్ స్క్వేర్ రూట్ ఆఫ్ కదా, మరి స్క్వేర్ అంటాం కదా మనం. ఓకే సార్. క్యూబ్ రూట్ ఆఫ్ అంటే హోల్ పవర్ 1/3 వస్తుంది. అలాగే ఇప్పుడు 1 + 1 tan స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు? 1 - e² రాశాను. 1 - e² రాశాను ఇక్కడ వాడు ఇచ్చింది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1 + 1 అంటే 2 - e² హోల్ పవర్ 3/2 వస్తుంది. అదేగా వాడు ప్రూవ్ చేయమన్నది. అర్థమైందమ్మా అందరికీనా? ఎస్ సార్. నెక్స్ట్ సరే, థర్డ్ రోమ్ లో ఫస్ట్ క్వశ్చన్. థర్డ్ రోమ్ లో మళ్ళీ ఫస్ట్ లో ఫస్ట్ మంచి క్వశ్చన్ చూడండి. వాడు ప్రూవ్ చేయమంటున్నాడు, ప్రతిదీ కూడా ప్రూవ్ చేయలేదు. ఇక్కడ విషయం ఏంటంటే tan θ + secant θ - 1/tan θ - secant θ + 1 = 1 + sin θ / cos θ అని చెప్పి అంటున్నాడు. ఇది మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఎలా అంటే tan θ ని sin θ / cos θ కింద రాసి, secant θ ఏమో 1/cos θ కింద రాసి ఎల్సిఎం చేసుకుని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆన్సర్ చూడండి, ఎందులో ఇచ్చాడు? 1 + sin θ / cos θ అన్నాడు కదా. సైన్ లో కాస్ లో ఇచ్చాడా లేదా? ఎస్ సార్. ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అంటే మనకి సీకెంట్ tan ఉపయోగించి 1 ఎలా రాయొచ్చు చెప్పండి ఫార్ములా? ఇప్పుడే చెప్పాను. secant square theta minus tan square theta is equal to 1. వెరీ గుడ్. అబ్బాయిలు మాట్లాడరే, అమ్మాయిలకు అవకాశం ఇస్తున్నారా? మీరు మాట్లాడాలి ఏమా? సరే చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ tan θ ప్లస్ secant θ మైనస్ 1/tan θ మైనస్ secant θ ప్లస్ 1, tan θ మైనస్ secant θ ప్లస్ 1 ఏమా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, దట్ ఈక్వల్స్ ఈ 1 ని secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అని రాస్తానమ్మా. రాసుకోవచ్చామా?
Yes, sir. Yes, sir. secant theta minus of secant square theta minus tan square theta. దీని వాల్యూ 1 కాబట్టి బై tan theta minus secant theta ప్లస్ 1. ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూని ఏం కలపదు మీరు. ఇప్పుడు చూడండి మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ తో మల్టిప్లై చేస్తే tan theta మైనస్ ప్లస్ secant theta మైనస్ secant square theta ప్లస్ tan square theta అవుతుందిగా బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఇప్పుడు చూడండి ఇలా రాయండి tan theta ప్లస్ secant theta. ఇక్కడ ముందు ప్లస్ వాల్యూ రాయండి. ఇంక ఈ స్టెప్ వేస్ట్, అనవసరం, ఇది రాయకండి, ఎందుకు మనకి వేస్ట్. ఇది మైనస్ తో మల్టిప్లై చేసి ముందు tan square theta రాయండి. tan square theta మైనస్ secant square theta బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఏమా ఇప్పుడు చూడండి ఇది ఏ ఫామ్ లో ఉంది? A plus B into A minus. ఎవరు చెప్పారు? Supraja, sir. వెరీ గుడ్. అర్థమవుతున్నామే? ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. కాబట్టి ఎలా రాయొచ్చు మనం? ఎలా రాయొచ్చు? tan theta plus secant Tan theta theta into plus tan theta secant minus into secant tan theta. theta minus secant theta. tan theta plus secant theta into tan theta minus secant theta. ఏమా బై tan theta minus secant theta ప్లస్ 1 అమ్మా. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? tan theta plus secant theta. tan theta plus secant theta కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 plus tan theta minus secant theta. tan theta minus secant theta వస్తుంది బై tan theta minus secant theta ప్లస్ 1. ఈ రెండు సేమ్ వాల్యూసేగా చూడండి కావాలంటే. Yes, sir. కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకేం మిగిలిపోయింది? tan theta ప్లస్ secant theta మిగిలిపోయిందమ్మా. tan theta అంటే ఏం రాయొచ్చమ్మా? sin theta బై cos theta ప్లస్ secant theta అంటే 1 బై cos theta. అంటే ఎల్సిఎం cos theta ఏంటంటే 1 ప్లస్ sin theta బై cos 1 theta. plus sin theta. అదే కాబట్టి ప్రూవ్ చేయండి. Yes, sir. Yes, sir. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అవునా? కాబట్టి నేను ఏం చేస్తానంటే అందులో ఉన్న టర్మ్స్ అన్నింటినీ ఒక్కొక్క దాన్ని తీసుకుని సింప్లిఫై చేసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. అర్థమవుతుందా? ఒక్కొక్క దాన్ని తీసుకుని ఒక్కొక్క టర్మ్ తీసుకుని సింప్లిఫై చేసుకుని ఆ తర్వాత నేను ఆ మొత్తం వాల్యూ తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసుకుని అప్పుడు వాడు 2G1 వచ్చిందని చెప్పి ప్రూవ్ చేస్తాను. ఓకేనా? అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? కాబట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇది ఏంటి క్వశ్చన్? 3 into sin theta minus cos theta whole power 4 plus 6 into sin theta plus cos theta whole square plus 4 into sin power 6 theta plus cos power 6 theta equal to 13. ఇది క్వశ్చన్. ఇది ఇప్పుడు చూడండి నేను ముందు ఏం చేస్తానంటే ఈ టర్మ్ తీసుకుంటాను, సింప్లిఫై చేస్తాను, ఈ టర్మ్ తీసుకుంటాను, సింప్లిఫై చేస్తాను, ఈ టర్మ్ తీసుకుంటాను, సింప్లిఫై చేస్తాను, అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఓకేనమ్మా? ఓకేనమ్మా? అదమ్మా విషయం. కాబట్టి సొల్యూషన్ లో మీరు ఆన్సర్ రాసినప్పుడు ఇలా రాసుకోవాలి. క్వశ్చన్ రాసుకుని అప్పుడు సొల్యూషన్ పెట్టుకుని రాసుకోవాలి. సరే ముందు తీసుకుందాం. sin theta మైనస్ cos theta హోల్ పవర్ 4. దీన్ని మనం ఎలా రాద్దామంటే sin theta మైనస్ cos theta హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చే. Yes, sir. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేద్దాం. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. చూడండి sin theta మైనస్ cos theta హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ అంటే sin స్క్వేర్ theta ప్లస్ b స్క్వేర్ అంటే cos స్క్వేర్ theta మైనస్ 2ab కాబట్టి మైనస్ 2 into sin theta into cos theta హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది సింప్లిఫై చేస్తే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ ఎంత? 1. వెరీ గుడ్. 1 minus 2 sin theta వెరీ గుడ్ అన్న హోల్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేశారు అనుకోండి a మైనస్ బి హోల్ స్క్వేర్, అప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు? a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 అవుతుంది ప్లస్ b స్క్వేర్ అంటే 4 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta అవుతుంది మైనస్ 2ab అంటే మైనస్ 2 into 2 sin theta cos theta అవుతుంది. అర్థమైందా మీకు? అర్థమైందా? Yes, sir. Yes, Yes, sir. sir.
ఎవరు అడుగుతున్నారు ఏంటో చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉందా? చూడండి. తర్వాత ఇది ఒక టర్మ్ వచ్చింది నాకు. తర్వాత రెండో టర్మ్ సింప్లిఫై చేద్దాం. రెండో టర్మ్ ఏంటి? sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్. sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇది సింప్లిఫై చేస్తే a స్క్వేర్ అంటే sin స్క్వేర్ θ ప్లస్ b స్క్వేర్ అంటే cos స్క్వేర్ θ ప్లస్ 2ab అంటే 2 sin θ cos θ. ఇది అంటే 1 ప్లస్ 2 sin θ cos θ అవుతున్నాం. నెక్స్ట్ ఈసారి sin పవర్ 6 θ ప్లస్ cos పవర్ 6 θ చూద్దాం. sin పవర్ 6 θ ప్లస్ cos పవర్ 6 θ ఈక్వల్ టు, ఇది మళ్ళీ ఎలా రాద్దాం అంటే మనం sin స్క్వేర్ θ హోల్ క్యూబ్ అని రాసుకొచ్చేది. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn కదా. yes sir. తర్వాత ఇది ఎలా రాయొచ్చు మనం? cos స్క్వేర్ θ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చుగా. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పుకున్నాం మనం. a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. అవునా? ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. మీరు ఇంకో విషయం చెప్తున్నా, ఏ అంటే సైన్ స్క్వేర్ థీటా, బి అంటే కాస్ స్క్వేర్ థీటా. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. స్టెప్ అర్థమైందా అందరికి? yes దీని sir. వాల్యూ సార్ డౌట్ సార్. చెప్పమ్మా. sin స్క్వేర్ థీటా హోల్ క్యూబ్ ని sin క్యూబ్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ cos క్యూబ్ థీటా హోల్ స్క్వేర్ చేసి 1 చేసేయచ్చు కదా సార్ సింపుల్ గా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి చెప్పు? sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా సార్. అవునమ్మా, ఇప్పుడు నువ్వు అన్నట్టు సైన్ క్యూబ్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ క్యూబ్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తే దానికి ఫార్ములా ఉందా? నో సార్, sin క్యూబ్ థీటా ని sin అనుకొని cos క్యూబ్ థీటా ని అలా ఎలా అనుకుంటామమ్మా? 2 క్యూబ్ 2 అనుకుంటామా? నో సార్. మరి అలా ఎలా కుదురుతుందమ్మా? అలా అవుతుంది. ఓకే సార్, ఓకే సార్. సరే అమ్మా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. ఇదేమో సైన్ పవర్ 6 ప్లస్ కాస్ పవర్ 6 థీటా. ఇవన్నీ వాల్యూస్ తీసుకెళ్ళి అందులో రాసేద్దాం. అంటే ఇప్పుడు ఆ వాల్యూ తీసుకుందాం మొత్తం. నౌ ఇప్పుడు ఏం చెప్దాం అంటే మనం వాడిచ్చింది తీసుకుందాం. వాడిచ్చింది ఏంటి అక్కడ? 3 ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ పవర్ 4, 3 ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, 6 into sin theta plus cos theta whole square plus 4 into sin power 6 theta plus cos power 6 theta. Sin power 6 theta plus cos power 6 theta equal to ఏమండి? ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది? 1 ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ దీని వాల్యూ ఎంత వచ్చింది? 4 sin square theta cos square theta మైనస్ 4 sin theta cos theta ప్లస్ 6 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది? 1 ప్లస్ 2 sin theta cos theta, 1 ప్లస్ 2 sin theta cos theta. నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది? 1 మైనస్ 3 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta. ఏమా సింప్లిఫై చేయండి. 3 తో మల్టిప్లై చేస్తే 3 ప్లస్ 12 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta మైనస్ 12 sin theta cos theta ప్లస్ 6 ప్లస్ 12 sin theta cos theta ప్లస్ 4 మైనస్ 12 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta. సింప్లిఫై చేస్తే చూడండి. 3 తో మల్టిప్లై చేస్తే 3 ప్లస్ 12 sin స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ 12 sin థీటా కాస్ థీటా ప్లస్ 6 ప్లస్ 12 sin థీటా కాస్ థీటా ప్లస్ 4 మైనస్ 12 sin స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా, 12 sin స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా. ఏమా ఇప్పుడు 12 sin స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా, 12 sin స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ మైనస్ కాబట్టి. ఇంకేం క్యాన్సిల్ అవుతాయి? మైనస్ 12 sin థీటా కాస్ థీటా ప్లస్ 12 sin థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి 3 ప్లస్ 6 ఎంత? 9, 9 ప్లస్ 4 ఎంత? 13. సరిపోయిందమ్మా?
వచ్చిందామే? ఎస్ సార్. తర్వాత సార్ రెండో క్వశ్చన్ లో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ సొల్యూషన్. వాడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా హోల్ సైన్ థీటా ప్లస్ కొసికెంట్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 7 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. చూద్దాం. మామూలుగా జనరల్ గా సింప్లిఫై చేసుకోవడం అంతే, దానికనే ఉండదు. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, దాన్ని బట్టి వచ్చేస్తుంది 1/sin స్క్వేర్ sin పవర్ 4 అలా అవుతుంది. ఇలాగనే sin థీటా ప్లస్ కొసికెంట్ థీటా హోల్ స్క్వేర్ प्लस cos theta plus secant theta whole square minus tan square theta plus cos square theta equal to దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇది ఎలా రాద్దాం? a plus b whole square ఎక్స్పాండ్ చేయండి. a స్క్వేర్ అంటే sin square theta plus b స్క్వేర్ అంటే cosecant square theta secant square theta 2ab అంటే 2 sin theta into cosecant theta प्लस cos square theta प्लस secant square theta प्लस 2 cos theta into secant theta प्लस tan square theta प्लस cot square theta ఏమ cot square theta లేదంటే ఇంకోలా కూడా మనం రాయొచ్చు. ఇది ఎలా అంటే tan square theta ని 1 మైనస్ ఏం రాయొచ్చు? tan square theta ఈక్వల్ టు secant square theta మైనస్ 1 అని రాసుకోవచ్చుగా. ఆ స్టెప్ రాసేద్దాం. ఎస్ సార్. secant square theta minus 1 plus cot square theta ni cosecant square theta minus 1 అని రాసుకోవచ్చుగా. cosecant square theta minus 1 నెక్స్ట్ ఈసారి చూడండి. sin square theta plus cos square theta చూడండి. sin square theta plus cos square theta ఏమవుతుంది? 1 సార్. 1 అవుతుంది. నెక్స్ట్ అయ్యో ఇది ఎలా ఉంచేస్తేనే బెస్ట్ అమ్మా. మైనస్ తో మల్టిప్లై చేసి tan స్క్వేర్ అలా చేస్తేనే బెస్ట్. ఎందుకంటే cosecant స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఇవన్నీ 1 అయిపోతాయి కదా. ఇది చిన్న మిస్టేక్ చేశాను. వదిలేండి చెప్తాను, మళ్ళీ చేస్తాను. ముందుది sin స్క్వేర్ థీటా ప్లస్ cosecant స్క్వేర్ థీటా ప్లస్ 2 sin థీటా cosecant థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ప్లస్ secant స్క్వేర్ థీటా ప్లస్ 2 cos థీటా secant థీటా ప్లస్ tan స్క్వేర్ థీటాని అలాగే ఉంచండి ప్లస్ cot స్క్వేర్ థీటా అలాగే ఉంచండి చెప్తాను. ఇప్పుడు చూడండి sin స్క్వేర్ థీటా సార్ కొసీకెంట్ వస్తుంది కదా సార్ అక్కడ. ఇక్కడ చూడండి ఒకసారి మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ tan స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా వస్తుంది. ఇంకోటి ఎక్కడ వదిలేసినా cosecant స్క్వేర్ ఏమైనా వదిలేసామా? ఏదిగా సరిపోయిందిగా. కొసీకెంట్ థీటా సార్. కొసీకెంట్ థీటా వస్తుంది సార్ అక్కడ. కాస్ థీటా సార్ కాస్. అంతేగా? కాదు ఇక్కడ cosecant థీటా ఫైన్ సార్. ఎస్ సార్. వెరీ గుడ్. cosecant థీటా వస్తుంది ఏమా? చూడండి ఇది cosecant థీటా అమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చూడండి sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా అంటే 1 కదా. ప్రాబ్లం చూడండి. ఎస్ సార్. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా అని ఒక టర్మ్ కింద రాశాను. అలాగే ప్లస్ చూడండి ఇక్కడ secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అని ఒక టర్మ్ కింద రాస్తాను. తర్వాత ప్లస్ cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా అని ఒక టర్మ్ కింద రాస్తాను. ఒక టర్మ్ కింద రాస్తాను. నెక్స్ట్ మిగిలిపోయింది ఏముంది ఇక్కడ చూడండి ఒకసారి 2 ఇంటూ sin థీటా ఇంటూ cosecant థీటా అంటే 1/sin థీటా అని రాసుకోవచ్చుగా. ప్లస్ 2 ఇంటూ cos థీటా ఇంటూ secant థీటా అంటే 1/cos థీటా అని రాసుకోవచ్చుగా. కాబట్టి cos థీటా sin థీటా క్యాన్సిల్. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా అంటే 1 కదా. secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా 1 కదా. cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా 1 కదా. ప్లస్ 2 అంటే 7 వచ్చిందమ్మా. అర్థమైందమ్మా?